అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. మనం అందరం కూడా 8వ తారీఖు డిసెంబర్ నుంచి 14వ తారీఖు డిసెంబర్ వరకు వారఫలం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంటుందో తప్పకుండా చూద్దాం. కానీ మీరందరూ కూడా నా శ్రమని గుర్తించి నా యూట్యూబ్ ఛానల్ని చక్కగా సబ్స్క్రైబ్ చేసి మీ బంధువులకి స్నేహితులకి నా గురించి తెలియజేయటం కనీసంగా మీ ధర్మమని నేను భావిస్తున్నాను. నా శ్రమని గుర్తిస్తారని ఆశిస్తా. ముఖ్యంగా ఈ వారం యొక్క గ్రహస్థితులు కానీ చూసుకుంటే గురువు వృషభ రాశిలో, కుజుడు కర్కాటక రాశిలో, కేతువు కన్యా రాశిలో, అలాగే వృశ్చిక రాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు వచ్చేసి మకర రాశిలో, శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నాడు. చంద్రుడు కుంభరాశి నుంచి వృషభ రాశి వరకు సంచరిస్తున్నారు అన్నమాట. దీన్ని బట్టి మనకు గ్రహాల స్థితుల్ని బట్టి 12 రాశులకు ఫలితాలు కూడా ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ వారంగానే చూసుకుంటే ప్రధానంగా మార్గశీర్ష మాసంలో మనం ఉన్నామండి. అత్యంత పవిత్రమైన మాసం అన్నమాట. మార్గశీర్ష మాసం అంటే ఏంటంటే మనకు ఈ పౌర్ణిమ రోజు నాడు ఆకాశంలో కానీ మనం చూస్తే చంద్రుడి పక్కన తలుక్కుమని మెరుస్తూ బ్రహ్మాండంగా కనిపించే మృగశిర నక్షత్రం ఉంటుందన్నమాట. మృగశిర నక్షత్రంతో కూడినటువంటి మాసం కాబట్టి చంద్రుడు ఆ పౌర్ణమి రోజు ఉంటాడు కాబట్టి దీనికి మార్గశీర్ష మాసం అని మనం చెప్తున్నాము. మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనదన్నమాట. మరి ఈ సమయంలో కానీ పెద్దలకు అందరికీ కూడా మనము పిండ ప్రదానం చేయటం, వాళ్ళని గుర్తించుకొని వాళ్ళకు తగినటువంటి సేవ చేయడం, అమావాస్య తర్పణాలు లాంటివన్నీ చేసుకోవటం వల్ల మనకి వాళ్ళకి ఒక చనిపోయిన తిథి ఉంటుందండి. కార్తీక మాసంలో మృగశిర మాసంలో ఎవరైతే మనకు సప్తమి, నవమి, దశమి అనేటువంటి శుక్లపక్షంలో పోయిన వాళ్ళకి మనం పిండ ప్రదానం చేయడం అనేది వాళ్ళ దీవెనలు ఉండడం వల్ల మన పిల్లలు అందరం బాగుంటాం. ముఖ్యంగా శతభిష నక్షత్రం నుంచి రోహిణి నక్షత్రం అంటే ఎవరైనా పుట్టినప్పుడు ఈ మార్గశీర్ష మాసంలో పుడితే వాళ్ళు ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ మాసంలో డేట్ ఆఫ్ బర్త్లో మీరు శతభిషం నుంచి పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి, అశ్విని, భరణి, కృతిక, రోహిణి ఇందులో పుట్టిన వాళ్ళు మీ జన్మదినం చేసుకోవటం వల్ల మీకు 100 ఏళ్ల ఆయుష్ ఉంటుంది, సంతోషంగా ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా జ్యోతిష్యం తెలుసుకోవడానికి నన్ను తప్పకుండా కాంటాక్ట్ చేయండి. ఈ జాతకం అంతా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి చిన్న చిన్న పరిహారాలు ఉంటాయన్నమాట. ఆ పరిహారాలు చాలా సింపుల్గా చెప్తాను కాబట్టి మన ఛానల్ పేరు thesimpleastrologer.com అని చెప్పి ఉంటుంది. మీనరాశి వాళ్ళందరికీ 7వ తారీఖు డిసెంబర్ నుంచి 14 డిసెంబర్ వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. మీనరాశి అంటేనే మనకు గురువు లేదా బృహస్పతి గుర్తొస్తారు. చాలా మౌనంగా ఉంటారు, మునిలాగా ఉంటారు, కష్టంలో ముందుకు వెళ్తూ ఉంటారు, సైలెంట్గా డైనామిక్గా ఉంటారన్నమాట. చాలా కామ్గా ఉండి అన్ని పనులు చక్కగా చేసేటువంటి అద్భుతమైన క్యారెక్టర్ అనేది మీనరాశి. ఇందులో పూర్వభాద్ర 4వ పాదం గురు మహాదశ 16 ఏళ్లతో, అలాగే మిగులు 4 ఏళ్ళు, 3 ఏళ్ళు, 5 ఏళ్ళు ఉండొచ్చు. అలాగే ఈ ఉత్తరాభాద్ర శని మహాదశలో పుడతారు, 19 ఏళ్ళు ఉంటుంది. రేవతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి 17 ఏళ్ళ బుధ మహాదశ ఉంటుంది. పుట్టినప్పుడు ఆ నక్షత్రాన్ని బట్టి మనకున్న మిగులు దశ ఏంటి, ఎలా ఉండబోతుంది అనేది తెలుస్తుంది. రాబోయే దశ ఏంటో మనం తెలుసుకోవాలి. జరుగుతున్న దశ బాగుంటే చాలా సంతోషం, కానీ ఫ్యూచర్లో కూడా బాగుండాలి కదా. అరే ఇప్పుడు బాగాలేదు, మరి ఫ్యూచర్లో బాగుండొచ్చు కదా. ఇప్పుడు డిప్రెషన్కి గురవాల్సిన అవసరం ఏముంది, రేపు మంచి రోజు వస్తుందని తెలిసినప్పుడు మనం చాలా జాగ్రత్తగా హ్యాపీగా ఉంటాం. కాబట్టి జాతకంలో 100% ఇవన్నీ మేము చూసి మా ఎక్స్పీరియన్స్తో మేము చెప్పేది ఏమంటే, మీ జాతకాలు తెలుసుకోండి. 15 నిమిషాలు మీతో రికార్డ్ చేసి వినిపిస్తాను. మీ జాతకంలో 50 పేజీల జాతకాన్ని పంపడం జరుగుతుంది. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా సింపుల్గా దాని పరిహారాలు చెప్పడం, సింపుల్గా దాన్ని మీ ఇబ్బందిని తొలగించడమే మా ఉద్దేశం. కాబట్టి thesimpleastrologer.com అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, బంధువులకి స్నేహితులకి చెప్పడం మర్చిపోకండి. ఈ వారం అంతా కూడా బాగా కష్టపడతారు, తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తారు. ఏమీ ఇబ్బంది లేదు. మీరు శాంతంగా ప్రశాంతంగా ఏ పని చేసినా పాజిటివ్గా చేయండి, సక్సెస్ అనేది ఉంటుంది. ధన ఆదాయం విపరీతంగా ఉంది, కుటుంబ సంతోషం చాలా బాగుంది, పిల్లల చదువులో డెవలప్మెంట్ కనిపిస్తూ ఉంది. అన్ని రకాలుగా కూడా బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు కూడా మెండుగా కనిపిస్తున్నాయి. ఈ ధార్మిక కార్యాల్లో పాల్గొనడం, నలుగురికి సహాయం చేసే పద్ధతి, రిలేషన్షిప్కి, ఫ్రెండ్షిప్కి ఎక్కువ విలువ ఇచ్చేటువంటి వాతావరణం కూడా ఈ వారాన్ని మీకు బాగా కనిపిస్తుందని చెప్పాలి. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు, ప్రాపర్టీస్ ఏదైనా సరే కొనడానికి ఎంతో అనుకూలంగా ఉంది. లావాదేవీలన్నీ కూడా మీకు మంచి లాభదాయకంగా ఉంటాయని చెప్పేసి మనం ఎంతో క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. తల్లి ఆశీస్సులు, ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది, మీకు ఎంతో సంతోషాన్ని కలిగేటువంటి పరిస్థితి అనమాట. అలాగే
సంతానం విషయంలో పిల్లల చదువు కోసం దిగులు, వాళ్ళ విదేశాలకు వెళ్ళాలన్నా, పై చదువులు చదవాలన్నా, కొత్త యూనివర్సిటీలో సీట్ రావాలన్నా అన్నిటికీ కూడా కొంత చింత బాధ అనేది కూడా సోమ మంగళవారాలు ఉంటుంది. కానీ బుధవారం నుంచి దానికి పరిష్కారాలు దొరుకుతాయి. బుధవారం తర్వాతనే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మంచిది. సోమ మంగళవారంలో తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకొని ఇబ్బంది పడే అవకాశాలు లేకపోలేదు. తర్వాత మంగళ, బుధ, గురు, శుక్రవారాలన్నీ బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పాలి. ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ఎంతో ఇంపార్టెంట్. రుణ బాధలు ఉండే అవకాశాలు ఉంటాయి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం ఎంతైనా మంచిది. మీ జాతకరీత్యా మీకు భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి, కుటుంబ సంతోషాన్ని కలిగి, ప్రేమ అనురాగాలతో ముందుకు వెళ్తారు. ఈ వారంలో పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కుదురుతుంది. దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకుంటారు. వాళ్ళ మధ్య ఉన్న అనుమానాలు, ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి. పెళ్ళి కాని వాళ్ళకి శుభవార్తలు ఉంటాయని చెబుతూ ప్రేమికులకు చాలా అనుకూలమైన వాతావరణంగా ఈ వారాన్ని చెప్పడం జరిగింది. అదృష్టంగాని చూసుకుంటే అదృష్టం అనేది ఈ రాశి వాళ్ళందరికీ కూడా చాలా బాగుంది. తండ్రి, మామలు, పెద్దలు ఆశీస్సులు బాగున్నాయి. ధార్మిక మార్గంలో వెళ్తారు. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. సత్సంగంలో పాల్గొంటారు. మంచి గురువుని కలుసుకుంటారు. పెద్దల ఆశీస్సులతో వాళ్ళ నుంచి రాసిన ప్రాపర్టీస్ రావడం ఎంతో ఆనందాన్ని మీకు కలిగిస్తుందన్నమాట. ముఖ్యంగా ఈ వారంలో ఉద్యోగం చేసే వాళ్ళందరూ కూడా ప్రణాళికాబద్ధంగా ఉద్యోగం చేయాలి. ఎట్లా పడితే అట్లా ఉద్యోగం చేయొద్దు. ఉద్యోగానికి కొన్ని నియమాలు ఉంటాయి. శ్రద్ధగా ఉద్యోగం చేయాలి. చేసిన ఉద్యోగాన్ని ప్రేమించాలి. ఉద్యోగం మీద ఎటువంటి నెగిటివిటీ అనేది పెట్టకూడదు. అలా ఉన్నప్పుడు ఆ ఉద్యోగాన్ని మానేసి వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అంతేగాని మీరు శత్రువుల కంటే కూడా పెద్ద శత్రువులు ఎవరంటే చేస్తున్న ఉద్యోగము, చేస్తున్న సంస్థలో ఉంటూ నిరాశ నిస్పృహలతో ఉద్యోగం చేస్తారు. నలుగురికి నెగిటివ్ చెప్తుంటారు. నేను బాగాలేదు, కంపెనీ బాగాలేదు అని చెప్తుంటారు. అలాంటి వాళ్ళకి నేను చెప్పే అడ్వైజ్ ఒకటే, పొరపాటున కూడా సంస్థని పాడు చేయకండి. వాళ్ళు మంచి ఉద్దేశంతో వాళ్ళ కంపెనీలు పెట్టుకుంటారు. మనకు నచ్చి ప్రేమించాలి. ఉద్యోగాన్ని ప్రేమించే వాళ్ళే ఉద్యోగానికి అవకాశాలు ఎక్కువ వస్తాయి. లేదైతే ఎప్పుడు అసంతృప్తి ఉన్న వాళ్ళకి అవకాశాలు ఉండవు. కాబట్టి మీరందరూ కూడా ఉద్యోగం పట్ల శ్రద్ధ వహించండి. ఇది 1 రోజు 2 రోజుల ప్రాబ్లం కాదు, 6 నెలలు ఇలాగే ఉంటుంది. కాబట్టి ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి. టైంకి ఉద్యోగానికి వెళ్ళాలి. మన పని మనం చేసుకుని ఇంటికి రావాలి. అంతకంటే ఎక్కువ పనులు పెట్టుకోకూడదు. ఎవరి విషయంలో ఇంటర్ఫీర్ అవ్వకూడదు. ఉద్యోగంలో ఈ వారంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఏదైనా సరే ఆశించి భంగపడొద్దు. కొత్త ఉద్యోగంలో అవకాశాలు కూడా పెద్దగా కనిపించటం లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ వారంలో వ్యాపారాలు కూడా అంతే. చేయండి, బ్రహ్మాండంగా చేయండి, సంతోషంగా చేయండి. కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టండి. కానీ ఏ రోజు లెక్క ఆ రోజు, ఏ క్షణానికి ఆ క్షణం చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మనతో ఎలా ఉన్నారో మీ యొక్క పెట్టుబడిని జాగ్రత్తగా కాపాడుకోవడానికి ఈ వారం అంతా ప్రయత్నం చేయండి. అలాగే ఖర్చుల విషయానికి వస్తే బాగా కంట్రోల్లో ఉంటుంది ఈ వారం అంతా కూడా. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవాలి. నన్ను కాంటాక్ట్ చేయండి. మీ జాతకం ఎలా ఉంది, ఏ దశ ఏంటి జరుగుతుంది, ఏం చేస్తే బాగుంటుంది అన్న విషయాలని మనం డిస్కస్ చేస్తాం. ఖచ్చితంగా మీరు నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్. సర్వే జన సుఖినో భవంతు.